యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీ చరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీ చరణి శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరి అభిమానం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఎంతో సాధిస్తానని సీఎం చంద్రబాబు నన్ను నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెడతానన్నారు. అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మహిళా క్రికెటర్ శ్రీ చరణి తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీం అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైందని, తన పని తాను చేశానని, ఫలితం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు. కుటుంబం నుంచి లభించిన మద్దతు, ముఖ్యంగా మామ ప్రోత్సాహంతో క్రికెట్ ఆడడం ప్రారంభించినట్లు చెప్పారు. ఏసీఏలో శిక్షణ తన ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని, ఆ సంస్థ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఆమె అన్నారు. జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్. ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ మంది వాటిలో చాలా క్రికెట్ అందరికీ కూడా మీ పేరు నోటలేదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా. నాతో పాటు ఏసీ ఉంది, నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మేడం? మ్యామ్, నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ.